హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్నర్స్ అకాడమీ. ఈ వీడియోలో సింప్లిఫికేషన్కి సంబంధించినటువంటి థర్డ్ మోడల్ టైప్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఎవరైతే ప్రీవియస్ 2 వీడియోస్ చూడలేదో అవి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ని మీకు మోడల్ వైజ్గా సపరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నౌ కమింగ్ టు ద 9th క్వశ్చన్. Find the value of 72 divided by 4 into 8 into 4 minus of 14 minus 19. ఓకే, సో ఇది క్వశ్చన్. సో ఇది చేయాలి అంటే మనకేంటి, బాడ్మాస్ రూల్ తెలియాలండి. సో అకార్డింగ్ టు ద బాడ్మాస్ రూల్ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఓకే, సో ఫస్ట్ ఇన్సైడ్ అవుట్ బ్రాకెట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఆ తర్వాత రిమైనింగ్ హాఫ్కి, తర్వాత డివిజన్కి, ఆ తర్వాత మల్టిప్లికేషన్కి, ఆ తర్వాత అడిషన్కి, లాస్ట్కి లీస్ట్ ప్రిఫరెన్స్ దేనికి, సబ్ట్రాక్షన్కి అండి. ఓకే, బట్ మనకి ఇక్కడ బ్రాకెట్లో ఇన్సైడ్ అవుట్ ఒకసారి చూడండి. ఇక్కడ 14 minus 19 ఉంది. సో ఫస్ట్ దాన్ని చేయాలి. సో 72 divided by 4 into 8 into 4 minus of 14 minus 19 minus 5, then 72 divided by 4 into, now within the bracket. So within the bracket మళ్ళీ ఫస్ట్ సింప్లిఫై చేయాలి. సో ఇందులో విత్ ఇన్ ద బ్రాకెట్లో ఇక్కడ 8 into 4 ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ అంటే +5 ఉంది, అంటే మల్టిప్లికేషన్ అండ్ అడిషన్ ఉంది. కాబట్టి మనం దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, మల్టిప్లికేషన్కి ఇవ్వాలి. కాబట్టి 8 4 జా 32 మైనస్, ఓకే, 32 మైనస్ 32 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అండి, +5 వచ్చేస్తుంది. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఇది విత్ ఇన్ ద బ్రాకెట్ అడిషన్ చేసేసామనుకోండి, 37 వస్తుంది. ఇంటూ 72 డివైడెడ్ బై 4 డివిజన్, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, డివిజన్ ఉంది. ఓకే, సో ఈ రెండిట్లలో దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే డివిజన్కి. కాబట్టి 72ని 4తో డివైడ్ చేశారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 4 1s 4 అంటే 18 అండి. సో 18 into 37, ఇఫ్ యూ మల్టిప్లై దిస్ 2 numbers యూ విల్ గెట్ ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇలా బాడ్మాస్ రూల్ను యూజ్ చేసేసుకొని ఈ టైప్ మోడల్స్ సమ్స్ చేయడం జరుగుతుంది. బ్రాకెట్స్ ఉన్నప్పుడు ఇన్సైడ్ అవుట్ అండి. ఓకే, సో మోర్ దెన్ 2 or 1 అట్లా బ్రాకెట్స్ ఉన్నప్పుడు ఇన్సైడ్ అవుట్ రావాలి. ఫస్ట్ లోపల ఇన్సైడ్ ఎలా అయితే సింప్లిఫై చేశాక తర్వాత బయటికి స్టెప్ బై స్టెప్ మనం రావాలి, లైక్ ఆనియన్. ఓకే, నౌ 84 divided by 32 into 8 minus 15 divided by 8 into 19 minus 35. సో దీనికి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ బ్రాకెట్ తెలిసేద్దాం, తర్వాత మిగతా ఆపరేషన్స్ గురించి ఆలోచిస్తాం. 84 divided by 32 into 8 minus 15 divided by 8 19 minus 35. 19 minus 35 ఎంత అవుతుందండి? సో ఇక్కడ మనకి ఇక్కడ ఏమొచ్చేస్తుంది, 16. సో -16 వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ డిఫరెంట్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ డివిజన్ తీసేద్దాం. ఓకే, సో 84 డివైడ్ బై 32 ఎంత వస్తుందో చూద్దాం. సో 84 డివైడెడ్ బై 32 ఇంటూ 8 మైనస్ 15 డివైడెడ్ బై 8, 15 divided by 8, నెక్స్ట్ ఇంటూ -16. సో ఇప్పుడు మల్టిప్లికేషన్, ఈ సబ్ట్రాక్షన్ చేయకుండా ఫస్ట్ ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. 8 1s 8 4s అండ్ 8 1s 8 2s. సో అప్పుడు మనకి ఏమొచ్చేస్తుంది, 4 1s 4 21s. సో therefore 21 minus, so minus of minus plus we will get 15 2 ja 30. ద ఫైనల్ ఆన్సర్ ఈస్ 51. సో ఇలా మనకి బాడ్మాస్ రూల్ అప్లై చేసి ఫస్ట్ ఇట్లా డిసెండింగ్ అండర్, సో ఫస్ట్ బ్రాకెట్ ఆఫ్, నెక్స్ట్ డివిజన్, ఆ తర్వాత మల్టిప్లికేషన్, ఆ తర్వాత అడిషన్, ఆ తర్వాత సబ్ట్రాక్షన్, ఇలా స్టెప్ బై స్టెప్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఒకసారి 11th క్వశ్చన్ చూడండి. 17 మైనస్ ఆఫ్ 85 డివైడెడ్ బై ఆఫ్ 49 మైనస్ ఆఫ్ 41 మైనస్ 3 to the power of 5 డివైడెడ్ బై 9 into 3. సో ఇక్కడ మనకి ఇక్కడ పైన బార్ సింబల్ లాగా ఉంది కదా, దీన్ని ఫస్ట్ మనం సింప్లిఫై చేయాలండి. ఓకే, అప్పుడు 74
minus 85 divided by 49 minus of 41 3 to the power of 5 divided by 9 3 జా ఏమవుతుంది ఇక్కడ 3 power 3 రాయొచ్చు కదండి. ఓకేనా. సో అప్పుడు మనకిప్పుడు మళ్ళీ సో ఈ ఇన్సైడ్ ద బ్రాకెట్ మళ్ళీ సింప్లిఫై చేయాలి. ఇన్సైడ్ బ్రాకెట్లో కూడా మళ్ళీ మనకేముంది, ఫస్ట్ 85 డివైడెడ్ బై ఆఫ్ 49 మైనస్ ఆఫ్ 40 సబ్ట్రాక్షన్ ఉంది, డివిజన్ ఉంది. సో మనకేం చేయాలి, ఫస్ట్ డివిజన్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా. 41 3 power 5 డివైడెడ్ బై 3 power 3 అంటే 3 స్క్వేర్ వస్తుంది, అంటే -9. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ 74 మైనస్ ఆఫ్ 85 డివైడెడ్ బై, సో ఇక్కడ ఇన్సైడ్ ద బ్రాకెట్ 41 మైనస్ 9 ఏమవుతుంది ఇప్పుడు 32 అవుతుంది కదా. సో 49 మైనస్ 32. ఓకే. సో మళ్ళీ ఇక్కడ ఏంటి, ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ ఉంది కదా, ఈ ఫ్లవర్ బ్రాకెట్ ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం, ఇన్సైడ్ అవుట్ కాబట్టి. సో 74 మైనస్ ఆఫ్ 85 డివైడెడ్ బై 49 మైనస్ 32. సో 17. సో 85 డివైడెడ్ బై 17. సో దేర్ఫోర్ మళ్ళీ ఈ బ్రాకెట్లో సింప్లిఫై చేశారనుకోండి, 74 85 డివైడెడ్ బై 17 అంటే 5 వస్తుందండి. సో 74 మైనస్ 5 అంటే 69 ఈజ్ ద ఆన్సర్. ఇలా బాడ్మాస్ రూల్ యూజ్ చేసేసి ఈ టైప్ ప్రాబ్లమ్స్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.